ఆదిలాబాద్ కాంగ్రెస్ లో టికెట్ టెన్షన్ కంటిన్యూ అవుతోంది. సాయంత్రం ఢిల్లీలో సిఈసి మీటింగ్ జరుగుతోంది. ఇవాళే టికెట్ ఖరారు కాబోతోంది అని ప్రచారం జరుగుతోంది. టికెట్ పై ఆశావహుల్లో టెన్షన్ పెరుగుతోన్న సిచ్యువేషన్ ఇది. రోజులు గడుస్తున్న కొద్దీ ఓవైపు టెన్షన్ పెరుగుతూనే ఉంది, మరోవైపు ఆశావహుల లిస్టు కూడా అలానే పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఎంపీ టికెట్ రేస్ లో తామున్నామని అంటున్నారు నేతలు. సొంత పార్టీ నేతల పేర్లే కాదు, పక్క పార్టీల పేర్లు కూడా వినిపిస్తుండడం ఆసక్తి రేపుతోంది. రేసులో ఎవరెవరున్నారు? సోయం బాపురావు, రమేష్ రాథోడ్, డాక్టర్ సుమలత, రేఖా నాయక్, ఆత్రం సుగుణల పేర్లు ఆశావహుల లిస్టులో వినిపిస్తున్నాయి. ఆదివాసీ నేతలకిస్తే తిరుగుబాటు తప్పదంటున్నారు బంజారా సామాజిక వర్గం నేతలు. సోయం బాపురావు బీజేపీకి చెందిన ప్రస్తుత ఆదిలాబాద్ ఎంపీ. ఈయనకు బీజేపీ నుండి టికెట్ దక్కలేదు. అయితే కాంగ్రెస్ లో బాపురావు పేరు వినిపిస్తుండడం ఆసక్తి రేపుతోంది. ఈ పరిణామాలు చూస్తుంటే బాపురావు కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు అనే అనుమానాలు బలపడుతున్నాయి. రమేష్ రాథోడ్ బాపురావు ఈ ఇద్దరు బీజేపీ నేతల పేర్లు కాంగ్రెస్ లో వినిపిస్తున్నాయి. ఇప్పుడు మరోవైపు రేసులో నేనున్నాను అంటున్నారు మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్. ఉద్యోగానికి రాజీనామా చేసొచ్చాం, మాకే టికెట్ ఇవ్వాలంటున్నారు ఆత్రం సుగుణ. ఇక ఎంపీ టికెట్ రేసులో డాక్టర్ సుమలత పేరు కూడా వినిపిస్తోంది. బీజేపీలో టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ గూటికి చేరేందుకు మాజీ ఎంపీ రాథోడ్ రమేష్, ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆదిలాబాద్ కాంగ్రెస్ లో టికెట్ టెన్షన్ ఇది. ఆశావాహుల లిస్టు పెరుగుతోంది. కాంగ్రెస్ నేతలు మాత్రమే కాదు, ఇతర పార్టీల సంబంధించిన నేతల పేర్లు కూడా వినిపిస్తుండడం ఆశావాహుల్లో టెన్షన్ ని క్రియేట్ చేస్తోంది. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ లో చేరి టికెట్ ఆశిస్తున్నట్లుగా అర్థమవుతోంది. త్వరలోనే కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం ఢిల్లీలో సిఈసి మీటింగ్ జరుగుతోంది. ఇవాళే టికెట్ ఖరారు కాబోతోందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టికెట్ పై ఆశావాహుల్లో టెన్షన్ పెరుగుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఓవైపు టెన్షన్, మరోవైపు ఆశావాహుల లిస్టు కూడా పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఎంపీ టికెట్ రేసులో తామున్నామంటున్నారు నేతలు. సొంత పార్టీ నేతల పేర్లే కాదు, పక్క పార్టీల పేర్లు కూడా వినిపిస్తుండడం ఆసక్తి కల్పిస్తోంది. రేసులో ఎవరెవరున్నారంటే సోయం బాపురావు, రమేష్ రాథోడ్ బాపురావు, డాక్టర్ సుమలత, రేఖా నాయక్, ఆత్రం సుగుణ ఇలా అనేక పేర్లు ఆశావాహుల లిస్టులో కనిపిస్తున్నాయి. ఆదివాసీ నేతకిస్తే తిరుగుబాటు తప్పదంటున్నారు బంజారా సామాజిక వర్గం నేతలు. ఇక సోయం బాపురావు బీజేపీకి చెందిన ప్రస్తుత ఆదిలాబాద్ ఎంపీ. ఈయనకు బీజేపీ నుండి టికెట్ దక్కలేదు. అయితే కాంగ్రెస్ లో బాపురావు పేరు వినిపిస్తుండడం ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. ఈ పరిణామాలు చూస్తుంటే బాపురావు త్వరలోనే కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు అనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి.